మసాలా అలసంద వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మనకు కావాల్సినవి అలసందలు 3 hours నానబెట్టుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటాయి. దాల్చిన చెక్క పౌడరు, పచ్చిమిర్చి, పుదీనా, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, అల్లం ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయలు, మనకు డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకే, సో ఇవన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ తీసుకుని మిక్సీలో వేసుకుందాం అండి. ఇవి 3 గంటలు నానబెట్టిన అలసందలండి. ఒక బౌల్ ఉల్లిపాయలు, ఓకే, దాల్చిన చెక్క పౌడరు, ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకోవాలి, పచ్చిమిర్చి, పుదీనా అండి, అల్లం ముక్కలు, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలా? ఓకే. అంతే, ఇంకా మెత్తగా అలాగే అవసరం. కొంచెం మనకు పప్పు కనిపిస్తుంటే ఓకే బాగుంటుంది, నమ్మడానికి కూడా కొంచెం. దీనికి కొంచెం బైండింగ్ కోసం మనం బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం బియ్యం అంటే ఇది మెత్తగా ఉంటుంది కొంచెం. ఓకే, కొంచెం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందామా? ఆన్ చేసుకుందామా? సో బియ్యం పిండి 1 కప్ సరిపోతుంది. 1 కప్ అంటే మనం కొంచెం బైండింగ్ చూసుకుంటూ వేసుకుంటే మరి గట్టిగా కాకుండా ఓకే వడలు రావడానికి. మనం ఇది అలసందలు బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, కాసేపు అలా కొంచెం పక్కకు పెడతాం. ఆయిల్ హీట్ అయిపోతుంది. సరే, ఆయిల్ హీట్ అయ్యే లోపు మా కోసం ఒక మంచి సాంగ్ పాడండి. అన్నమాచార కీర్తన ఒకటి పాడతాను. ఓకే. కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ, తిటెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ, తిటెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులు చెరించె కొండ, నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ. ఉర్వి తపస్సులే తనువులై వెలసిన కొండ, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ, తిటెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. చాలా బాగా పాడారు, అందుకే మీ హస్బెండ్ మీకు నేర్పించారని అర్థమవుతుంది నాకు. ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి, మీకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఆయన ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు అడగగానే నేర్పించారు. మా అత్తగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. అవును, పిల్లలు తను చూసుకుంటే నేను వెళ్ళేదా. వావ్, ఓకే. ఇంట్లో అంత సపోర్ట్ వస్తే మరి ఆబ్వియస్లీ ఇంత బాగా పాడుతున్నారు మీరు. ఓకే, మరి ఆయిల్ హీట్ అయినట్టుంది కదా? ఆయిల్ హీట్ అయిందండి, మనం వడలు వేసుకుందాం. ఓకే, దానికి ఏమైనా ఆయిల్ అప్లై చేయాలా మనం? కొంచెం ఆయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది పేపరే కాబట్టి వస్తుందా? సో ఈ స్నాక్ ఎక్కువగా ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? అందరూ తింటారు. అందరూ తింటారు. మా అల్లుడు గారు, ఎవరు చేసినా మా వారు. ఈవినింగ్ బాగుంటుందండి. చాలా. ఇది అంటే మీరు ఓన్ గా ట్రై చేశారా? ఎవరి దగ్గర ట్రై చేశాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే ఈ అలసందలన్నీ ఉడకబెట్టి తాలింపు వేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఎక్కువ వడలు అలా చేసేవాళ్ళు కాదు కదా. అవును, పిల్లలకి బాగుంటుంది స్నాక్స్ కానీ మంచి హెల్తీ కూడా కదా. అప్పుడేం ఆయిల్ పట్టదు, తాలింపుకో ఆయిల్ పట్టేది పెట్టేవాళ్ళు. సరే ఒకసారి వాళ్ళ ట్రై చేద్దామనేసి
నేను ట్రై చేశాను, ఇప్పుడు చేస్తున్నా కొత్త కొత్త ప్రయోగాలు. ఫస్ట్ ఎవరికి పెట్టారు ఈ రెసిపీ చేసి? ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను. మీరే taste బాగుంటేనే బయటకు వెళ్తాయి అవి. బాగుంటేనే బయటకు వెళ్తాను. బయట నుంచి తెచ్చుకోకుండా పిల్లలతో కరోనా టైంలో చాలా ఇంట్లోనే అన్ని చేసేవాళ్ళం కదా. బాగుండేది చాలా. అంటే ఒక రకంగా కరోనా వల్ల అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఎంత మనకి కష్టం అనిపించినా ఎక్కడో దగ్గర చిన్న మంచి ఏం జరిగిందంటే అందరికి బ్రేక్ దొరికినట్టు. వడలు అయ్యాయండి, తీసేద్దామా? ఓకే. దీనికి ఇంకా సైడ్ గా ఏం అవసరం లేదు. మనము సైడ్ అంటే ఇవన్నీ వేసాం కదా, అల్లము పచ్చిమిర్చి, లేదంటే మనం టమాటా సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అంటే అందులోనే ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మనం డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే. అనుకుంటే మామూలు వడల కంటే కూడా బాగుంటాయి, హెల్దీ కూడా. వేడివేడిగా మసాలా అలసంద వడలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. మసాలా అలసంద వడలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మసాలా అలసంద వడలు కావలసిన పదార్థాలు: అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, బియ్యపు పిండి, దాల్చిన చెక్క పొడి, ఉప్పు. మసాలా అలసంద వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క పొడి, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో బియ్యపు పిండి కలిపి చిన్న చిన్న వడలు చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మసాలా అలసంద వడలు రెడీ.